ఇప్పుడు రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా అమలులోకి వస్తుందా? క్యాలెండర్ని మేము అమలు చేయాల్సిన పీరియడ్లో అమలు చేయలేకపోయినాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టుకుపోయిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమంటారన్న దీనిపైన? ఇప్పుడు పాపం 10 ఏళ్ల టైంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ నేతగా ఉన్న నేత కేసీఆర్ గారు ఒక్కసారైనా విద్యా సురక్ష పెట్టిలా చూడండి. నిజంగా కేసీఆర్ గారి ఉపన్యాసము అక్కడ లక్షలాదిగా జలాలను తీసుకొని చెప్తున్నారు కదా, ఏమాత్రం ఉత్తేజాన్ని ఇచ్చిందో మీరు చెప్తే నేను వింటాను. ఆయన పేర్లే మర్చిపోయాడు. కేసీఆర్ పని అయిపోయింది. అవుట్డేటెడ్. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ 2 వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకటి అంటే ముఖ్యమంత్రి గారి పేరును ప్రస్తావించకుండా చేయడం ఒకటి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి పేరు కూడా నువ్వు ఉచ్చరించేందుకు నువ్వు సిద్ధపడలేదంటే బహుశా నీకు కనీసం ఇంగిత జ్ఞానం కానీ కనీస ప్రజాస్వామ్య విలువలు కానీ లేవని మేము భావించాలి. నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను మీ ప్రవీణ్. ప్రజెంట్ మనతో పాటు గ్రంథాలయాల సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం, చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో గ్రంథాలయాల పరిస్థితి ఎలా ఉంది, దాదాపు కేసీఆర్ అధికారం దిగిన తర్వాత కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, చాలా మాట్లాడదాం. అన్నగారితో. అన్న నమస్తే. ఎట్లా ఉన్నారన్న? ప్రవీణ్ గారు, మొట్టమొదటిసారిగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. అలాగే కైజర్ టీవీ వీక్షకులకి మిత్రులకి అందరికీ అభినందనలు. నౌ ఐఎమ్ ఫైన్. సో గ్రంథాలయాల సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఒక మాట చెప్పారు. అంటే గ్రంథాలయాలన్నింటినీ విజిట్ చేసిన తర్వాత నేను అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా అని చెప్పడం జరిగింది. సో మీరు అధికారం చేపట్టిన తర్వాత గ్రంథాలయాల అభివృద్ధి ఎలా ఉంది? ప్రవీణ్ గారు, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గ్రంథాలయాలకు మధ్య ఒక సంబంధం ఉంది. అదేంటంటే ఒకప్పుడు హైదరాబాద్ లెగసీగా ఏర్పడే ఈ తెలంగాణ రాష్ట్రం గ్రంథాలయ ఉద్యమాల ఫలితంగా వచ్చిన రాష్ట్రం ఇది. కారణం ఏంటంటే ప్రపంచంలో ఎక్కలేని విధంగా గ్రంథాలయ ఉద్యమం ఈ హైదరాబాద్ సంస్థానం వేదికగా వచ్చింది. కొమ్మరాజు లక్ష్మణరావు గారు కావచ్చు, అట్లాగే రావిచెట్టి రంగారావు గారు కావచ్చు, మాడపాటి హనుమంతరావు గారు కావచ్చు, బురుగుల రామకృష్ణరావు కావచ్చు, మగ్దుం మహినుద్దీన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రంథాలయాల ఉద్యమంలో పాల్గొన్నవారు. వారందరి కృషి ఫలితంగానే ఈరోజు ఒక మహోత్తరమైన ఉద్యమం ఆ రోజు వచ్చి ఆ ఉద్యమమే నిజాం వ్యతిరేక పోరాటంగా మళ్ళింది. ఆ నిజాం వ్యతిరేక పోరాటమే తర్వాత తెలంగాణ ప్రాంతము, హైదరాబాద్ ప్రాంతము భారతదేశంలో విలీనం కావడానికి అవకాశం ఏర్పడింది. ఇక్కడ ఏ గ్రంథాలయ ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా, ఏ గ్రంథాలయ ఉద్యమం ఫలితంగా ఈ లెగసీ ఏర్పడిందో, ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఈ రాష్ట్రంలో గ్రంథాలయ అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం మనకు. సో అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి సార్? మెయిన్గా చెప్పుకోవాలంటే మనకు ప్రవీణ్ గారు, ఓవరాల్గా భారతదేశంలో 30,000 లైబ్రరీస్ ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో గ్రంథాలయాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న 30,000 గ్రంథాలయాల్లో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 8,000 పైగా గ్రంథాలయాలు ఉన్నాయి. అది తక్కువగా ఉంది యూపీలో, అక్కడ జనాభా చాలా ఎక్కువగా ఉన్నా కూడా గ్రంథాలయాలు లేవు. తెలంగాణలో 600 లైబ్రరీస్ ఉన్నాయి. పక్క రాష్ట్రంగా ఉండే ఏపీలో 800 పైగా ఉన్నాయి. ఈ 600 లైబ్రరీలో దాదాపుగా మేజర్ లైబ్రరీస్ అని నేను స్వయంగా విజిట్ చేశాను. పాత జిల్లా కేంద్రాల్లో ఉండే లైబ్రరీ విస్తారంగా ఆ రోజుల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు, పుస్తకాలు బాగా ఉన్నాయి, సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. తర్వాత కొత్త జిల్లాలో వచ్చిన తర్వాత ఏమైతే కొత్త జిల్లాలో లైబ్రరీస్ని జిల్లా లైబ్రరీగా ప్రకటించారు, కానీ అవి ఇంకా జిల్లా లైబ్రరీ స్థాయికి ఎదిగించాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించిన స్పెషల్ ఫోకస్ చేయాలి. కానీ ఏ లైబ్రరీకి వెళ్ళినా కూడా వందల సంఖ్యలో మాత్రం విద్యార్థులు కనిపించారు. ఒకప్పుడు నేను లైబ్రరీస్కి రెగ్యులర్గా పోయేవాడిని. నేను లైబ్రరీస్ పోయినప్పుడు జనరల్ రీడర్స్ ఉండేది, అంటే సాధారణ పాఠకులు ఉండేది. సాధారణ పాఠకులు అంటే పేపర్ చదవడానికి వచ్చేవాళ్ళు, నవలలు ఇంటికి తీసుకుపోవడానికి వచ్చేవాళ్ళు, ఫిక్షన్ చదవడానికి వచ్చేవాళ్ళు ఉండేది. ఈరోజు వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది ప్రవీణ్ గారు. ఈరోజు ఏ గ్రంథాలయానికి వెళ్ళినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. కాబట్టి యూత్ బాగా అంటే 18 to 30 years మధ్యన వాళ్ళే ఎక్కువగా లైబ్రరీలో కనబడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ అవసరాల దృష్ట్యా లైబ్రరీ తీసుకొచ్చే పుస్తకాలని రీడిఫైన్ చేయాల్సిన అవసరం మా మీద ఏర్పడింది. గతంలో ఎలా ఉండేది లైబ్రరీస్ల పరిస్థితి? అంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, అంటే గ్రంథాలయాలు కొంచెం నిర్లక్ష్యం చేసిందని చెప్పుకోవచ్చా మనం? వాస్తవంగా గత 10 సంవత్సరాల నుంచి ఒక పుస్తకం ఉన్న దాఖలాలు, ఒక పుస్తకం ఉన్న దాఖలాలు కొన్ని ఏరియాల్లో, అంటే బీఆర్ఎస్ నాయకత్వం బలంగా ఉన్న దగ్గర సిద్దిపేట, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో కొన్ని బిల్డింగ్స్ కట్టారు. కానీ మాన్యువల్కి సంబంధించిన ఏర్పాట్లు ఏమీ చేయలేదు. అంటే మ్యాన్ ఫోర్స్ లేదు అక్కడ, ఎక్కడ సిబ్బంది నియామకం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఏ సిబ్బంది అయితే నియమించబడ్డారో వాళ్ళే కంటిన్యూ అయినారు. అక్కడక్కడ కొంతమంది అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఎంప్లాయీస్ని పెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే బాధపడుతున్నాను ఈ విషయం చెప్పేందుకు.
ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రంథాలయాలను స్వీపర్సే నడిపిస్తున్నారు. ఓ స్వీపర్సే నడిపించే గ్రంథాలయాలు ఉన్నాయి. కాబట్టి నేను పూర్తిగా నేను చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో అక్కడ నా బోర్డు మీద కూడా రాసి పెట్టాను. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ ఫిల్ ది వేకెన్సీస్ విచ్ ఆర్ ఎగ్జిస్టెన్స్. ఏవైతే ఎగ్జిస్టింగ్లో ఉండే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని నింపాలని తపంతోనే ఉన్నాను. ఎందుకంటే దశాబ్దాల తరబడి గ్రంథాలయ పరిపాలకులను నియమించలేదు. లైబ్రరీన్స్ జాబ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా వేతనాలలో ఇబ్బంది అవుతా ఉంది. స్వీపర్స్ యొక్క వేతనాలను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పాఠకుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ప్రధానంగా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము పాఠాలు చెప్తాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన విద్యార్థులకు న్యాయం చేస్తాము. అట్లాగే మేము ప్రధానంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పినప్పుడు యూత్ విపరీతంగా వస్తున్నారు. అవసరాలు పెరిగినాయి, రీడర్స్ సంఖ్య పెరిగింది. కానీ లైబ్రరీ యొక్క నిర్వచనం, పునర్వ్యవస్థీకరణ జరగాలి. ఆ దృష్ట్యా వాటి దిశగా మేము దృష్టికి తెచ్చాం. సో అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మ్యాన్ పవర్ ఉండాలి గ్రంథాలయాల అభివృద్ధి చెందాలంటే అని చెప్పేసి అన్నారు. దాదాపుగా ఎన్ని జాబ్ వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి? మనకు దరిదాపుగా ఏమైపోయిందంటే ఒక 600 లైబ్రరీస్ ఉన్నాయని చెప్పాను. కొన్ని పెద్ద లైబ్రరీస్ ఉంటాయి. ఒక్కో దగ్గర 5 నుంచి మొదలుకుంటే 12 మంది ఉండాలి. కొన్ని 2-3 కూడా నడపగలుగుతూ ఉంటారు. జనరల్ వేకెన్సీ ఏంటంటే దాదాపుగా 1500 ఉద్యోగాలు ఇక్కడ ఉండాలి. హాఫ్ ఆఫ్ ది ఉద్యోగస్తులు ఉన్నారు. మిగతా అన్ని కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా, స్వీపర్స్ ద్వారా నడిపించబడతా ఉన్నాయి. అయితే మేము అనుకుంటుంది ఏంటంటే ఈ లైబ్రరీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ సమస్యకు పరిష్కారం జరగదు. వెరీ రీసెంట్గా నేను మా దగ్గర ఒక 1 మంత్ కమిషన్ వేసి మా ఒక ఆఫీసర్ని, ఒక డిప్యూటీ డైరెక్టర్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అబ్జర్వ్ చేయమన్నాను. ఆయన ఐడెంటిఫై చేశాడు. ఆ వేకెన్సీలో 30%, 40% పర్మిషన్ ఇస్తారు. వాటిని మొట్టమొదటిసారిగా నింపబోతున్నాం. సరే, గణాంకాలు ఇప్పుడు ఓపెన్గా నేను డిస్క్లోజ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి మొత్తం మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఆ ఇచ్చే నోటిఫికేషన్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయో అక్కడ ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ కొన్ని నింపుతాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే గ్రంథాలయాల విభాగాల్లో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ మీద మేము ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇంతకుముందు చెప్పారు సార్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందని చెప్పారు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా అమలులోకి వస్తుందా? డెఫినెట్గా. నేను ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ లండన్ మ్యూజియం చూశాను. ప్రపంచంలో చాలా చిన్న లైబ్రరీ మా కొండపర్తి ఉంటుంది మహబూబాబాద్ జిల్లాలో, ఆ లైబ్రరీ చూశాను. రాబోయే జాబ్ క్యాలెండర్ మీద విద్యార్థులకు ఒక ఆశను కల్పించే క్రమంలోనే, అంటే వాస్తవాలు చెప్పే క్రమంలో, నిరాశకు లోను కాకుండా ఉండే క్రమంలో అనేక లైబ్రరీస్ విజిట్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు విద్యార్థులు మీరు అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు. వాస్తవంగా జాబ్ క్యాలెండర్ని ప్రిపేర్ చేసిన ఒక టీంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, అధికారులు చేశారు. మేము సలహాలు, సూచనలు కొన్ని బయట నుంచి మేము విద్యార్థుల మనస్సు, విద్యార్థుల అవసరాలు తెలిసిన వాడిగా మేము ఇచ్చాం. ఆ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. అది గవర్నమెంట్ రిలీజ్ కూడా చేసింది అసెంబ్లీ సాక్షిగా. ఎస్సీ వర్గీకరణ దశాబ్దాల తరబడి ఇక్కడ ఒక పోరాట రూపంలో బయటకు వచ్చింది. ఆ వర్గీకరణ డిమాండ్ని న్యాయబద్ధంగా మేము పరిష్కరించే ప్రయత్నం చేశాం. కాబట్టి క్యాలెండర్ని మేము అమలు చేయాల్సిన పీరియడ్లో అమలు చేయలేకపోయినాం. బహుశా నాకు తెలిసి June 2 కమింగ్ డేస్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉంటాయో దాదాపుగా ఆ రోజు నుంచి మళ్ళీ జాబ్ క్యాలెండర్ సంబంధించిన పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. విద్యార్థులందరూ ఆశాజనకంగా ఉండాలని, జాబ్ క్యాలెండర్ అమలుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ ద్వారా నేను విద్యార్థుల లోకానికి వివరించాను. అంటే సో ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఇప్పటి వరకు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని ఉద్యోగాలు ఫిలప్ చేయబోతున్నారు? అంటే ప్రధానంగా మేము ఏం చేసామంటే నేను కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా. అప్పుడు మేము ఎన్ని ఉద్యోగాలు ఇస్తామనే దాని మీద విశ్వాల్ కమిటీ నివేదికను ప్రతిపాదన తీసుకున్నాం. 2 లక్షల ఉద్యోగాల వరకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పాం. 1 ఇయర్లోగా ఇస్తామని కూడా చెప్పాం, కానీ సాధ్యం కాలేదు. చాలా కాలం పార్లమెంట్ ఎలక్షన్ జరగడం ద్వారా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఇష్యూస్ పెండింగ్లో ఉండడం వల్ల మిమ్మల్ని మొత్తం రాష్ట్రాన్ని రీడిఫైన్ చేసి రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల మేము అనుకున్న టైంలో పూర్తిగా నింపలేకపోయినాం. కానీ నింపేందుకు మాత్రం మా దగ్గర చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారు పదే దాని మీద ఫోకస్ చేస్తున్నారు. మేమేమనుకుంటున్నామంటే ప్రధానంగా ఈ వేకెన్సీస్లో గత గవర్నమెంట్ ఇచ్చి ఉట్టిగా నోటిఫికేషన్ ఇచ్చి వదిలిపెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎక్కేదాకా ఓడమల్లన్న, దిగిన తర్వాత బోడమల్లన్న అందామని అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పూర్తిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం. చిన్న మచ్చబడకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం, రిజల్ట్స్ ఇచ్చాం. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్లో ఏదైతే పేర్కొన్నో దాని ప్రకారము మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. గత గవర్నమెంట్ ఇచ్చిన పోలీస్ నోటిఫికేషన్స్ దాదాపు 20,000 ఉంటే అది పూర్తి చేశాం. అలాగే టీచర్ జాబ్స్కి ఇంకొక 6,500 కలిపాం. గత గవర్నమెంట్ 5,000 ఇస్తే ఇంకో 6,500 ఇచ్చాం. Group 2 క్లియర్ చేసాం, Group 3 క్లియర్ చేసాం. Group 1 కూడా కోర్టులో అది ఒక పెండింగ్ ఇష్యూ, అంటే కోర్టు తీర్పు అనుసరించే రిజల్ట్ ఇవ్వాలని చెప్పారు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం. అలాగే మనకి హాస్టల్ వార్డెన్ జాబ్స్ నింపాం, ఇంజనీరింగ్ జాబ్స్ నింపాం,
గతంలో ఉన్న నోటిఫికేషన్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 98% దాదాపు క్లియర్ చేశాం. ఈ క్లియరెన్స్ మొత్తం కూడా జూన్ మంత్ ఎండింగ్ వరకు పూర్తి అయిపోతుంది. అయినాక జాబ్ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాన్ని నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాన్ని నేను చెప్పాను. కానీ ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని మాత్రం మేము నింపుతాం. మిగతా వాళ్ళని స్కిల్ యూనివర్సిటీస్ ద్వారా మిగతా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా మేము వాటిని ఫిలప్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తాం. గ్రూప్ 1 మూల్యాంకనం అవకతవకలు జరిగాయని చెప్పేసి తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడలేని పరిస్థితి కనపడుతుంది. ఏమంటారన్న మీరు దానిపైన అసలు? ఇప్పుడు ప్రవీణ్ గారు, నేను మిమ్మల్ని ఒక విషయం చెప్తున్నాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. దాని విధి విధానాలను రాజ్యాంగమే నిర్ణయించింది. దానికి సంబంధించిన ఆచరణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తుంది. గతంలో ఒక డిమాండ్ ఏముందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీకేజ్ అయిన తర్వాత గత గవర్నమెంట్లో ప్రక్షాళన చేయమన్నారు. మేము ప్రక్షాళన చేశాం. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన పని తను చేస్తుంది. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనం ప్రధానంగా గ్రూప్ 1 మీద కావాలని ఒక చర్చ మొదలుపెట్టారు. పిటిషనర్స్ కావాలని పిటిషన్ చేసినట్టుగానే హైకోర్టు అభిప్రాయపడింది, నేను అనట్లేదు. అందుకోసం పిటిషనర్స్కి హైకోర్టు ఎంత జుర్మానా విధించింది మీరే చెప్పండి నాకు. 20,000 జుర్మానా ఒక్కొక్కరు మీరు విధించింది కదా. అంటే జరిమానానే బేసికల్గా విధించిందంటే ఏమర్థమవుతా ఉన్నది? పిటిషనర్స్ ఉద్దేశపూర్వకంగా పిటిషన్ చేసిన విషయం అర్థమవుతా ఉన్నది. అట్లాగే నేను చాలా కాలం యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేశాను. ఒకసారి మూల్యాంకనం స్టార్ట్ అయిన తర్వాత మూల్యాంకనం చేసేవాళ్ళు ఎవరికి తెలియదు. మూల్యాంకనం ఎవరి పేపర్ చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇంగ్లీష్ మీడియం పేపర్ అయినా తెలుగు మీడియం పేపర్ అయినా ఎవరైతే దిద్దాలో వాళ్ళే దిద్దా ఉంటారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో. గ్రూప్ 1 మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రిజల్ట్స్ యొక్క కాంపోజిషన్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మెయిన్స్లో ఎక్కువ ఉన్నారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది, నేను చెప్పడం కాదు. ఎవరైతే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనం మీద కేసు వేశారో వాళ్ళు చెప్పిన అంశాలకి అభియోగాలకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేసింది. కోర్టులో ఉంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. దాని మీద నేను మాట్లాడడానికి ఉండదు. గతంలాగా కేటీఆర్ లాగా మొత్తం ఈయనకి ఈ ర్యాంక్ వచ్చింది, ఆయనకి ఆ ర్యాంక్ వచ్చింది కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడే ప్రయత్నం చేయం. ఎందుకంటే వీ రెస్పెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాజ్ అటానమస్ బాడీ. దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్. మా పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేసి కూడా మేము మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి రాజ్యాంగబద్ధమైన సంస్థకి సంబంధించిన స్వతంత్రతని గౌరవాన్ని ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక విషయం మాత్రం చెప్తాను, నిజంగా అభియోగాలు ఆరోపణలు చేయడం వేరు, నిరూపణ చేయడం వేరు. నాకు తెలిసి ఎవరైతే ఆరోపణలు అభియోగాలు చేశారో నిరూపణలో వాళ్ళు బాగా వెనకబడిపోయినారు. కాబట్టి పిటిషన్స్ వేసిన వాళ్ళే నిన్న మొన్న నేను మీలాగా న్యూస్ పేపర్ చదివాను, మా పిటిషన్ మేము వెనుక తీసుకుంటున్నాం, నేను అసలు నిజంగా పిటిషన్ వేయలేదు, నా పేరు మీద ఎవరో పిటిషన్ వేశారు, నా మార్కుల్ని ఫోర్జరీ చేశారని చెప్పేసి కొంతమంది విద్యార్థులు పిటిషన్లో ఉన్న విద్యార్థులే చెప్పినట్టుగా పేపర్లో మీలాగా నేను కూడా చదివాను. కాబట్టి కోర్టు తీర్పు ఎవరైనా గౌరవించాల్సిందే. నాకు తెలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా కరెక్ట్గానే వివరిస్తుందనే నమ్మకంతో మేము ఉన్నాం. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా గ్రూప్ 1 సంబంధించిన ఇష్యూ నడిచింది. దాని విషయంలోనే ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. సో అప్పుడు మీలాంటి నాయకులు పెద్ద ఎత్తున విద్యార్థులకు సపోర్ట్గా ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అదే ఇష్యూను రైజ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరంటే ఒక్కరైనా సరే అంటే మా గ్రూప్ 1 విద్యార్థులకు అండగా ఎందుకు రావట్లేదు? సరే ఆ తప్పు జరిగిందా, తప్పిదం జరిగిందా ఆ విషయం పక్కన పెడితే మేము కొట్లాడుతున్నందుకు కనీసం సపోర్ట్కి ఎందుకు రావట్లేదు అని అంటున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, గతంలో పేపర్ లీక్ అంటే మొత్తం పేపర్లను పొట్లాలు పంచినట్టుగా పంచిన నేపథ్యానికి ఉన్న ఈ నేపథ్యం తేడా ఉంటుంది కదా సార్. ఇవాల్యుయేషన్ మీద అభ్యంతరాలు ఉన్నాయి. ఇవాల్యుయేషన్ మీద అభ్యంతరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేపథ్యంలో ఆన్సర్స్ రావు కదా. ఇవాల్యుయేషన్ అభ్యంతరాలు ఎవరు రెక్టిఫై చేయాలి? మీరే చెప్పండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెక్టిఫై చేయాలి కదా. కోర్టులో ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరికి రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తుంది, ఎవరికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది? కోర్టుకి ఇస్తుంది కదా. మేము బీఆర్ఎస్ నాయకుల్లాగా బీజేపీ నాయకుల్లాగా నీట్ పేపర్ లీక్ అయితే నాయకులందరూ బీజేపీ నాయకులందరూ వరుస కట్టుకొని చెప్పారు కదా. గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే బీఆర్ఎస్ అందరూ అట్లా వరుస క్రమంలో చెప్పారు కదా. మేము అట్లా చెప్పడానికి సిద్ధంగా లేము. ఎందుకోసం అంటే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ మీద ఆరోపణ జరిగినప్పుడు రాజ్యాంగబద్ధమైన సంస్థ తన మీద ఆరోపణ అది నిజమా వాస్తవం అనేది కోర్టులో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా డిమాండ్స్ కూడా స్పందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకోసం ఇప్పుడు నేనన్నది అవి ఆరోపణలు అభియోగాలే కదా. కానీ గ్రూప్ 1 విషయంలో నీకు నెక్కడిగా కనపడ్డది కదా. అందుకోసమే ఏమని చెప్పింది పబ్లిక్, అప్పుడు కోర్టు ఏం చెప్పింది, బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ టైంలో ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్గా వేశారో వాళ్ళ ఇంటిగ్రిటీనే క్వశ్చన్ చేసింది కదా, నేను చేసింది కాదు కదా వినాయక్ రెడ్డి గారి కేసులో. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి కాదు కదా. వాళ్ళకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో పబ్లిక్ సర్వీస్గా నివృత్తి చేస్తుంది, ఆ దిశలో ఉన్నారు. కాబట్టి
పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పార్టీగా మేము నియంత్రణ చేసే పరిస్థితి మాకు లేదు. అట్లా చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు ఈ గ్రూప్ 1 అభ్యర్థుల ధర్నా వెనుక బీఆర్ఎస్ హస్తం ఏమైనా ఉందనుకుంటున్నారా? తప్పకుండా మీరే చూడండి, బీఆర్ఎస్ మీకు గ్రూప్ 1 అనే పేరు నిజంగా వాళ్ళందరూ గ్రూప్ 1 అభ్యర్థులు మీరు అనుకుంటే నేనేం చేయలేను. బేసికల్ నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. అనేక మంది వేల మంది విద్యార్థులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. ఇప్పుడు బ్యానర్ పెట్టినంత మాత్రాన కూర్చున్న వాళ్ళు ఎవరో ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే మీకు తెలుస్తుంది. అలా అదే నేపథ్యంలో ఎవరు వచ్చి ప్రసంగించారో వాళ్ళ పేర్లను చూస్తే మీకు తెలుస్తుంది కదా. కాబట్టి బేసికల్గా నేను ఏమంటున్నా అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి సంబంధించిన ఆరోపణలు మీకు అనుమానాలు ఉంటే కోర్టు ఉంది కదా, కోర్టుకు పోయి చేసుకునే అవకాశం ఉంటుంది కదా. అదే సందర్భంలో అబద్ధం ఏదో నిజమేదో కోర్టు తెలియజేయబోతా ఉంది. కోర్టు తీర్పు మాకు నమ్మకం ఉంది కాబట్టి రెచ్చగొట్టే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు. గతంలో నేను నాయకత్వం వహించినప్పుడు కూడా నేను ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో చెప్పాను. ఒకవైపు కోర్టులో ఛాలెంజ్ చేశాం, పబ్లిక్ యాజిటేషన్ చేశాం. అట్లాగే కోర్టు తీర్పు తర్వాత గవర్నమెంట్ పతనానికి కూడా దారితీసింది. మేము ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మా జైలు సంస్థగా మార్చే ప్రయత్నాన్ని మేము ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తు కూడా చేయాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టుకపోయిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమంటారన్న దీనిపైన? ఇప్పుడు మిమ్మల్ని నవ్వుతూ నేను మాట్లాడతాను. ఈ భారతదేశంలో గవర్నమెంట్ స్కూళ్ళను పెట్టింది ఎవరు సార్? గవర్నమెంట్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? సైంటిఫిక్ స్టడీ సెంటర్స్ పెట్టింది ఎవరు? పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టింది ఎవరు? మెడికల్ కాలేజీలు పెట్టింది ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టింది ఎవరు? ముఖ్యమంత్రి పదవిలో రాగానే విద్యామంత్రిగా ప్రాథమిక విద్యకు 600 కోట్లు కేటాయించింది ఎవరు? విద్యా కమిషన్ను ఒక మంచి విఘ్నుడైన మురళి గారి నాయకత్వంలో వేసి విద్యా కమిషన్ ద్వారా నూతన సూచనలు తీసుకుంది ఎవరు? విద్యార్థులతోటి, ఉపాధ్యాయులతోటి, విద్యార్థి సంఘాలతోటి, ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం మాట్లాడుతున్నది ఎవరు? ఇవన్నీ నిజాలు కదా. పాపం 10 ఏళ్ల టైంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ నేతగా ఉన్న నేత కేసీఆర్ గారు ఒక్కసారైనా విద్యా సమీక్ష పెట్టినలా మీరు చూడండి. నిన్ననే విద్యా సమీక్ష మీటింగ్ ముఖ్యమంత్రి గారు పెట్టింది. 16 సార్లు మేము పవర్లోకి వచ్చిన 15 నెలల్లో 16 సార్లు విద్యా సమీక్ష పెట్టాం. మేము వైస్ ఛాన్సలర్ పోస్టులన్నీ నింపాం. 11,600 డిఎస్సీలు ఇచ్చాము. ఇంకొక 5-6 వేలు ఇవ్వబోతున్నాం మేము. అట్లాగే జేఎల్ రిజల్ట్ ఇచ్చాం. డిఎల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. పాలిటెక్నిక్ కాలేజీలో ఫిలప్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మేము ఓవరాల్గా ప్రీ ప్రైమరీ సెక్షన్గా ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మొత్తం భారతదేశంలో అట్లాగే స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశాం. మొత్తం భారతదేశంలో ఎడ్యుకేషన్కి ఐడియల్ స్టేట్గా తెలంగాణ తీర్చిదిద్దబోతున్నాం. పాపం విద్య నిర్వచనం చెప్పలేని వాళ్ళు, నేను ఒక ఆయన పాపం బీజేపీ నాయకుడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నట్టు అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతుండో అర్థం కాని మాట్లాడుతున్నారు. విద్య అనే పదాన్ని కూడా రాయలేని వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని క్రిటిసైజ్ చేయడం అనేది దుర్మార్గం, దురదృష్టకరం. సో మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఒక సభ పెట్టింది, బహిరంగ సభ. దాన్ని చూసి కాంగ్రెస్ నాయకులంతా భయపడ్డారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగానే భయపడ్డారా అన్న మీ కాంగ్రెస్ నాయకులందరూ? ఇప్పుడు ప్రవీణ్ నాది వరంగల్. బీఆర్ఎస్ సభ వల్ల బాగా సంతోషపడ్డది ఎవరంటే ఆ చుట్టుపక్కల వైన్ షాప్ ఓనర్లు, బస్ షాప్ ఓనర్లు. మీరు విజువల్స్ అందరు వేశారు కదా, మంచిగా బాగా సంతోషపడ్డారు. 1 ఇయర్ నుంచి వాళ్ళు ఇబ్బంది ఉన్నట్టు ఒక్కసారి వాళ్ళ కష్టాలన్నీ పోయినాయని చెప్తున్నారు. ఇక్కడ విషయం అది కాదు. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ మొత్తం డబ్బులను కుమ్మరించి జనాలను తీసుకొచ్చింది. నిజంగా బీఆర్ఎస్ సభని మేము విచ్ఛిన్నం చేయాలనుకుంటే అంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారని చెప్పి సార్, బస్సెస్ను మేము ఆర్టీసీలో బంద్ చేసేవాళ్ళం కదా, బస్సెస్ రెంట్ ఇచ్చే ప్రయత్నం మేము చేయకపోయేవాళ్ళం కదా, మేము కోఆపరేట్ చేసినట్టే కదా. డెమోక్రసీలో ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ప్రతిపక్షాలకు ఉండాలి. కేసీఆర్ లాగా గుడి లింగాన్ని మొత్తం నేనే మింగాలనే ప్రయత్నం మేము ఎప్పుడు చేయలేదు. మేము గుడిని గౌరవించాం, గుడిలో ఉన్న పవిత్రమైన లింగాన్ని గౌరవించాం. మేము బేసికల్గా అది మా అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని చెప్తున్నారు కదా. నిజంగా ఆ జనాలను తీసుకొస్తే కేసీఆర్ గారు మాట్లాడే టైంకు సగం కూర్చొని ఎందుకు ఖాళీ అవుతుందో మీరు చెప్తే నేను వింటాను. అక్కడకన్నా ఇప్పుడు నేను చెప్పిన షాపుల దగ్గర జనం ఎక్కువ మంది ఉన్నారని విజువల్స్ చూపెడితే దానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ విషయంలో నేనేమంటున్నానంటే నిజంగా కేసీఆర్ గారి ఉపన్యాసము అక్కడ లక్షలాదిగా జనాలను తీసుకొని చెప్తున్నారు కదా, ఏమాత్రం ఉత్తేజాన్ని ఇచ్చిందో మీరు చెప్తే నేను వింటాను. ఆయన పేర్లే మర్చిపోయాడు. ఆ నిజంగా మీటింగ్ వేదిక నిర్మించిన స్థానిక నాయకుల పేర్లే మర్చిపోయాడు. పాపం ఆయన సైకలాజికల్గా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాడు. ఆయన ప్రజలకు మేము ఏమి ఇచ్చాము, ఇప్పుడు గవర్నమెంట్ ఏమి ఇవ్వలేకపోయిందో చెప్పడంలో కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఈరోజు మొత్తం టోటల్గా దేశం అంతా జాతీయ భద్రత మీద ఫోకస్ చేస్తుంది, ఒక మాట మాట్లాడలేకపోయినాడు. దేశం అంతా కులగన్న మీద మాట్లాడుతూ ఉన్నది, బీసీ లీడర్షిప్ మీద మాట్లాడుతుంది, ఒక మాట మాట్లాడలేకపోయినాడు. దేశమంతా పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా తగ్గించాలని చెప్తా ఉంది, దాని మీద ఒక మాట మాట్లాడిపోయినాడు. అంటే ఆయన గ్రౌండ్కు దూరం అయిపోయినాడు. కేసీఆర్ ఇస్ అవుట్డేటెడ్. ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది, అవుట్డేటెడ్, ఏమీ లేదు. బహుశా నేను అనుకుంటాను కదా, బహుశా ఆయన మళ్ళీ కొత్తరాన్ని ఎంకరేజ్ చేసి ముందు తీసుకొస్తే ఆ పార్టీకి ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది చెప్పలేం. కానీ కేసీఆర్ లీడర్షిప్ అనేది ఇప్పుడు అవుట్డేటెడ్ లీడర్షిప్.
అంటే Close అంటే circuit. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ 2 వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకటి ఆహ్, అంటే ముఖ్యమంత్రి గారి పేరును ప్రస్తావించకుండా చేయడం ఒకటి. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీని విలన్‌గా మాట్లాడడం ఒకటి. ఏమంటారన్న ఈ రెండిటి పైన? ఇప్పుడు ఖల్నాయక్ ఏం మాట్లాడినా ఖల్నాయకే కదా! నాయక్ కాలేడు కదా! ఇప్పుడు ఒకటేంటంటే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే కల్చర్‌ని కేసీఆర్ లాంటి సీనియర్ నాయకులు నేర్చుకోకపోవడం అనేది మనం బాధపడాలి. ఎందుకోసం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూర్చున్నారు. సరే చంద్రబాబు నాయుడు గారి విధానాలను వ్యతిరేకిస్తాం, జగన్మోహన్ రెడ్డి విధానం. జయలలిత ఈజ్ జూనియర్ టు కరుణానిధి. కరుణానిధి కాంటెంపరరీ ఎంజీ రామచంద్రన్. జయలలిత సీనియర్ అయిన తర్వాత కూడా జూనియర్ ముఖ్యమంత్రి అయినా కూడా కరుణానిధి గారు వచ్చారు, కూర్చున్నారు. ఫడ్నవీస్ ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి డిప్యూటీ సీఎంగా కూర్చున్నారు. కుమారస్వామి గతంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా బేసికల్గా కుమారస్వామికి సంబంధించిన ఇష్యూస్ను మేము టేకప్ చేశాం. అట్లాగే అప్పుడు సిద్ధరామయ్య గారు కూడా వచ్చి కూర్చున్నారు. ఇట్లా కొన్ని వందల ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను నేను మీకు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి కోట్లు వేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పేరు కూడా నువ్వు ఉచ్చరించేందుకు నువ్వు సిద్ధపడలేదంటే బహుశా నీకు కనీసం ఇంగిత జ్ఞానం కానీ కనీస ప్రజాస్వామ్య విలువలు కానీ లేవని మేము భావించాలి. నిజంగా నీకు ప్రజల పట్ల విశ్వాసం ఉంటే గజ్వేల్ ప్రజల్ని గెలిపించారు కదా, అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల సమస్యల మీద మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. నువ్వు జనంలో లేకపోతే గజ్వేల్ గల్లీలో లేకపోతే అసెంబ్లీలో లేకపోతే నువ్వు ఎమ్మెల్యేగా మరి నీకు నిజంగా ఎమ్మెల్యేగా పనిచేయడం ఇష్టం కూడా రిజైన్ చేయరాదు, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టు. ప్రతిపక్ష నేత నువ్వే ఉన్నావు కదా, వదిలిపెట్టి ఇంకా నీ పార్టీలో సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసి. బట్ కేసీఆర్ గారి నైతికత అనేది మనం చూసి నవ్వాల్సింది తప్ప ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారి పేరు ఉచ్చరించినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు ఎవరు మొత్తం 400 కోట్ల మంది తెలుసు. ఈరోజు ఆదర్శపడతాయిన ముఖ్యమంత్రి అని చెప్పేసి సెన్సెస్ తర్వాత భారతదేశం మొత్తం కీర్తించబడుతున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కేసీఆర్ గారి ప్రవర్తన ఎట్లా ఉందంటే పాపం ఆయన మింగలేక కక్కలేక పరిశాలలో ఉన్నట్టుగా కనబడతా ఉన్నారు. అంటే మీరు చెప్తున్నారు, మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ కేటీఆర్ ఏం చెప్తున్నారంటే అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న బయటకు వచ్చిన ఎక్కడున్నా కూడా ప్రజలు మళ్ళా కేసీఆర్నే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మాదే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా, ఏమంటారన్న మరి? ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను ప్రవీణ్ గారు, నేను ఏమంటున్నానంటే మీరు డైనమిక్ జర్నలిస్ట్ మీరు, మా ఉద్దేశంలో కేసీఆర్ బంగారు కడియం చేతిలో పట్టుకున్న ముసలి పులి కేసీఆర్. కేటీఆర్కి పాప ఆయన ఇంకా వయసు పుల్లాగానే కనబడతాడు. మనం చేసేది ఏం లేదు. కేసీఆర్ ఎరా ఇస్ ఎండ్ ఆఫ్ ది ఎరా అయిపోయిందంటారు. క్లోజ్. ఆయన ఉపన్యాసం చెప్పింది కదా, ఎక్కడ కూడా ఆయన పేపర్ అయినప్పుడు కూడా కనబడతలేదు కేసీఆర్. న్యూస్ పేపర్లో ఎప్పటికీ కాంటెంపరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మీరు డిబేట్ చేసే యంగ్ జర్నలిస్టులు అద్భుతమైన ఇష్యూస్ మీద మాతో మాట్లాడుతూ ఉంటారు. అంటే గతంలో ఉన్నట్టు లేదంటారు. ఆయన కంప్లీట్ అసలు న్యూస్ పేపర్ రీడింగే చేయట్లేదు. అందుకని నేను చెప్పిన కదా, ఈరోజు దేశం అంతా దేని మీద ఫోకస్ చేసి చెప్పండి. ఈరోజు జాతీయ భద్రత, పాకిస్తాన్ యొక్క కుట్రాల మీద కదా మనం డిస్కస్ చేస్తున్నాం. పాకిస్తాన్ ఎట్లా దెబ్బ కొట్టాలని చెప్తారు. కాంగ్రెస్ పడతారు మద్దతు అని చెప్పిన కదా. రెండోది కులగన్న మీద కదా, జనగణన కులగన్న మీద కదా. ఆ రెండింటి మీద ఎక్కడ మాట్లాడడం మీకు కనబడదా? మూడో అంశం ఏంటి, బేసికల్గా ఈరోజు ఇరిగేషన్ పంటలకు సంబంధించి ఇష్యూస్ మీద దాని మీద ఎక్కడ మాట్లాడా? కాంటెంపరీ ఇష్యూస్ని ఎక్కడైనా ప్రస్తావన చేయలేదు. అంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద ఆయన చదవడం మానేసిండు, వినడం మానేసిండు. నువ్వు విన్నప్పుడు ఒకరు చెప్పింది విన్నప్పుడు లేదా కనీసం వచ్చే విషయాలు చదవనప్పుడు జ్ఞానం ఎట్లా వస్తుందో చెప్పు. కాబట్టి ఆయన ఓ బంగారు కడియం, ఇంకా అధికారమైన బంగారు కడియాన్ని పట్టుకొని కూర్చున్నాడు. ఒకవేళ ఆ కడియాన్ని చూసి ఆశపడిపోతే వాళ్ళు అటైపోతారు తప్ప ఇటు వచ్చే అవకాశం లేదు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సో రేవంత్ రెడ్డి గారు అధికారం అంటే ముఖ్యమంత్రిగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో సామాజిక న్యాయం పాటిస్తున్నారా లెక్క ప్రకారంగా మాట్లాడాలంటే? మేము ఆరంభించాం సార్. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒకే అడుగుతో ఆరంభమవుతుంది. ఒక బలమైన అడిగేస్తాం మేము. ఆనెస్ట్ చెప్తున్నాను, మేము ఏదైతే ఆశించిన స్థాయికి పోవాలనుకుంటామో ఇంకా పోలేకపోతాం. ప్రయాణాన్ని ఆరంభించాం, బలమైన అడిగేస్తాం. అందుకోసమే కులగన్న తీసుకొచ్చాం. వీసీల నియామకంలోగా మేము ప్రధానంగా సామాజిక న్యాయాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా బీసీలకు సంబంధించిన ఒక కమిషన్ ఇస్తాం మేము. దాంతోపాటుగా బీసీ కమిషన్ మొత్తం రాష్ట్రమంతా తిరగడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీల యొక్క మా పీసీసీ ప్రెసిడెంట్ని బీసీని చేశాం. ఆయన వెరీ డైనమిక్ పర్సన్, పార్టీ నిర్మాణంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి గౌరవనీయులు మహేష్ గౌడ్ గారు. కాబట్టి బీసీల పట్ల మాకు అంకితాభావం ఉంది, దాన్ని మేము ఆచరణలో చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇంకా 1000 మైళ్ళ ప్రయాణం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము క్యాప్చర్ చేయాలి. కానీ మా అడుగు మాత్రం బలంగా పడింది. భవిష్యత్తే మా ఆచరణే గిట్రాయిగా ఉంటుందనే ఆలోచనతో మేము ఉన్నాం. సో అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక వార్త చెప్పింది, అంటే జనగణనతో పాటు కులగణన చేస్తా అని చెప్పేసి అన్నది. అంటే దానికి నిదర్శనం తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎంతవరకు నిజం అసలు? ఒక విషయం ప్రవీణ్, కేంద్ర ప్రభుత్వం ఈరోజు
మేము జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించడం అనే దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, ఉమ్. ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంలో వాళ్ళ చిత్తశుద్ధి మీద మాకు ఎందుకో నమ్మకం అనిపించట్లేదు. ఎందుకు ఎందుకంటే ఎందుకు ఎందుకు చెప్తాను. 1871లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో దాదాబాయి నౌరోజీ నేతృత్వంలో పాపులేషన్ సెన్సస్ స్టార్ట్ అయింది, జనాభా లెక్కలు. 1930లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఉన్న టైంలోనే కులగణన తీసుకున్నాం. దాన్నే బేసికల్ తీసుకొని మేము రిజర్వేషన్స్ తీసుకొచ్చాం. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ని పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ సెక్టార్లో రిజర్వేషన్స్ తీసుకురావడం వల్ల కింది వర్గాల నుంచి చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ భాగస్వామ్యం రావడం వల్ల ఆ వర్గాల్లో డెవలప్మెంట్కి దోహదపడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ సెక్టార్ పెట్టడంలో మన నిజాయితీ ఉంది, రిజర్వేషన్స్ ఆచరించడం మన నిజాయితీ ఉంది. తర్వాత కాలంలో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ కమ్యూనిటీస్కి అయితే అధికారాన్ని దూరంగా ఉన్నారో వాళ్ళను అధికారంలో తీసుకురావాలి కాబట్టి ప్రభుత్వ ఫలాలు ఇవ్వాలి కాబట్టి సెన్సస్ మేము ఫోకస్ చేశాం. ఈ సెన్సస్ మేము ఫోకస్ చేసినప్పుడు రాహుల్ గాంధీ గారిని పర్సనల్గా క్రిటిసైజ్ చేసే పార్టీ ఏది పార్లమెంట్లో? మీరు చెప్తే నేను వింటాను. వ్యక్తిగత క్రిటిసిజం. ఇక్కడ కూడా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు పెద్ద నాయకులు వాళ్ళ పార్టీలో, బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు పెద్ద నాయకులు ఆ పార్టీలో, కిషన్ రెడ్డి వారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు ఎన్ని సెటైల్స్ వేశారు, ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు. ఓపెన్గా మేము కులగణనను మేము చేయంపో అని చెప్పారు కదా ఈటల రాజేందర్ గారు. ఈరోజు మరి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మోడీ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తారో మనం చూడాలి. బీహార్ ఎలక్షన్లను ఉద్దేశం పెట్టుకొని వాళ్ళు ఈరోజు సడన్గా యూటర్న్ తీసుకుంటగా మాకు అనిపిస్తూ ఉన్నది. నిజంగా జనగణనలో కులగణన చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీగా మేము వాళ్ళకి సహకరిస్తాం, వాళ్ళ కృషిలో నిర్వహిస్తాం. సో రీసెంట్గా బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే బీసీ జాబితా నుండి ముస్లిం జనాభాను తొలగిస్తే నేను యాక్సెప్ట్ చేపిస్తానని చెప్పడం జరిగింది. అంటే ఏమంటారు దానిపైన? అసలు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, బండి సంజయ్ పాప ఆయనకు ఎంత జ్ఞానం ఉందో నాకు తెలియదు, కానీ ఇన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఆయన కేంద్ర సహాయ హోంమంత్రిగా ఆయనకు తెలుసో తెలియదు, కానీ ఈరోజు ముస్లిం రిజర్వేషన్లకి మాకు ఆదర్శం గుజరాతే. మళ్ళీ చెప్తున్నాను, మొట్టమొదటిసారిగా బీజేపీ నేతృత్వంలో ముస్లింలకు రిజర్వేషన్స్ ఇచ్చిన పార్టీ రాష్ట్రం మీద అవుతుంది గుజరాత్. ఓపెన్గా మేము స్టేట్మెంట్ చూపెట్టాం కదా, మోడీ గారి ఉపన్యాసం కూడా చూపెట్టాం. 70 కమ్యూనిటీస్ని అక్కడ రిజర్వేషన్ చూపెట్టాం. బీజేపీ పుట్టక ముందుకే, బీజేపీ 1980లో పుట్టింది. 1930 నుంచి సామాజిక అసమానత గురైన అనేక బీసీ కులాలు, దూదేకుల కమ్యూనిటీ కావచ్చు, మేతర్ కమ్యూనిటీ కావచ్చు, పాములు పట్టోళ్ళు కావచ్చు, గుడ్డెళ్ళ ఆడిపించోళ్ళు కావచ్చు, అత్తర్ సాహెబులు కావచ్చు, అనేక నిరుపేద కులాలు, మన పాయకాలను సాఫ్ చేసే కులాలు కావచ్చు, అత్యంత నిరుపేద కులాలు 1930s నుంచే రిజర్వేషన్ అనుభవిస్తున్నాయి. ఇంకా ఎస్సీ రిజర్వేషన్ ఉంటాయి ముస్లింలో చాలా మంది అన్నట్టు, చాలా కులాలకు. తర్వాత అది 54 నుంచి మళ్ళీ 1950 నుంచి కంటిన్యూ కూడా వచ్చింది. అదో బండి సంజయ్ పుట్టక ముందు నుంచే ఈ దేశంలో ముస్లిం రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్ అనేది సామాజిక అసమానతలను బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పటికీ ముస్లిమ్స్లో అప్పర్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళు కింది వర్గాలను సమానంగా చూడరు కాబట్టి ముస్లిం రిజర్వేషన్స్ ఉన్నాయి. బీజేపీ పుట్టక ముందు నుంచే రిజర్వేషన్స్ ఉన్నాయి. గుజరాత్ రాష్ట్ర వీరులు ఆదర్శంగా ముస్లిం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఈరోజు బండి సంజయ్ కనుక తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకిస్తే మోడీ గవర్నమెంట్ని గుజరాత్లో చేసిన దాన్ని కూడా వ్యతిరేకించమని మేము చెప్తున్నాం. బండి సంజయ్ గుజరాత్లో ఏమున్నదో తెలియదు, తెలంగాణలో ఏముంది తెలియదు. ఆయనకి ఎవరో చెప్తే దాన్ని మాట్లాడే వ్యక్తి. అసలు రిజర్వేషన్స్ ఎందుకు తీసుకొచ్చారో కూడా ఆయన తెలియని విషయం. ఇదే బండి సంజయ్ మొన్నటిదాకా మేము రిజర్వేషన్స్ ఇయ్యం, ఒక కులం ఈ రాష్ట్రంలో ఒక పేరుతో ఉంటే ఇంకో పేరుతో ఉందని చెప్పేసి ఆగమాగా అయిపోయిన వ్యక్తి కదా. కాబట్టి ఆయన యొక్క అవగాహన మీద ఆయన స్టేట్మెంట్ మీద స్పందించడం అనేది ఎందుకో నాకు ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది. సో ఈ అంశం పక్కన పెడుతున్నా, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2026 లోపు మావోయిస్టులను ఖతం చేస్తా అని చెప్పడం జరిగింది. సో ఇప్పటికే దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటే చర్చలు జరపాలి మావోయిస్టులతోని, వాళ్ళు కూడా మీ దేశాల ప్రజలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన రీసెంట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే, మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదు, మా బీజేపీ కార్యకర్తలను వాళ్ళు దారుణంగా చంపారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు అసలు దానిపైన? మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఏమడుగుతున్నానంటే, హింసకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. మావోయిస్టులు హింస చేసిన, మావోయిస్టులు ఇన్ఫార్మర్ పేరు మీద లేదా సామాన్యులను తమ ఐడియాలజీని అంగీకరించిన వాళ్ళను చంపినా, హింస పెట్టినా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మావోయిస్టుల వల్ల విపరీతంగా నష్టపోయిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. అదే ఛత్తీస్గఢ్లో ఒక అద్భుతమైన లీడర్షిప్ మేము కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అయినా మేము బాధ్యతతో మాట్లాడుతున్నాం. ఎందుకోసం అంటే, ఈ ప్రపంచంలో ఏ రిపబ్లిక్ అయినా సొంత ప్రజలను చంపే ప్రయత్నం చేయదు, చర్చలకు అవకాశం ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించిన ఐఆర్ఏ, ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ చర్చల కోసం ప్రభుత్వంతో పోయింది. హమాస్ ఇజ్రాయెల్తో చర్చలు చేసిన సందర్భాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఎల్టీటీ కూడా కొన్ని సందర్భాల్లో శ్రీలంకతో చర్చలు చేసిన సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. చర్చలు అనేది ప్రజాస్వామ్యం. చర్చలు మేము చేయమనడము నియంతృత్వం. బండి సంజయ్ ప్రజాస్వామ్యానికి రిప్రజెంట్ చేస్తుందా, నియంతృత్వానికి రిప్రజెంట్ చేస్తుందా చూద్దాం. ఇక్కడ అంశం మావోయిస్టుల హింసను, మావోయిస్టు ఆయుధాలు పట్టుకొని తిరగడాన్ని మేము వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటన చేసింది ఏంటంటే,
కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు మా మీద యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధంలో సామాన్యులైన ఆదివాసులు బలవుతున్నారు. అందుకోసం ఆదివాసులు బలి కాకుండా ఉండడం కోసం, ఆదివాసులు రక్షించబడడం కోసం మేము కాల్పుల విరమణ చేస్తామని ఒక ప్రకటన చేశారు. ఎస్. అది నిజంగా ఒక బ్రాడ్ ప్రకటన. ఆదివాసుల కోసం మేము కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించినప్పుడు ఈ యుద్ధంలో ఆదివాసీలు నష్టపోతున్నారు, ఆదివాసీలు ఘోరంగా హింసకు గురవుతున్నారని ప్రపంచం సమాజం అంతా మొత్తుకుంటున్నప్పుడు నీ బాధ్యత ఏముండాలి కేంద్ర ప్రభుత్వానికి? సీజ్ ఫైర్ చేయడం అంటే నువ్వు ఆయుధాలు పక్కన పెట్టాడు కదా, నీ ఆయుధం దగ్గర ఉంటే ఉండొచ్చుకోవచ్చు, నువ్వు కాల్పులకు రెడీగా లేవు కదా. సీజ్ ఫైర్ శత్రువునే మనం గౌరవిస్తాం కదా, పెద్దగా వెనకడ యుద్ధాలనే గౌరవించాం కదా. సీజ్ ఫైర్ చేతులు ఎత్తిన వాడిని మనం చంపే ప్రయత్నం చేయం కదా, యుద్ధ ధర్మం కదా అది. కానీ ఈరోజు బండి సంజయ్ బాధ్యత రాహిత్యంగా మాట్లాడాడు. ఏరేస్తాం కోరేస్తామంటే నువ్వు దొరికి చంపేస్తావా? ఎస్, అక్కడ సాయుధులైనప్పుడు మీరు రేపు చర్చలు పెట్టి చెప్పండి, మావోయిస్ట్ పార్టీ ఏ డిమాండ్స్ పెడుతుందో చెప్పండి. మేము అంతకుముందు రాజశేఖర్ గారి పీరియడ్లో మేము చేశాం కదా చర్చలు. అట్లాగే చెప్పండి, మీరు ఆయుధాలను వదిలిపెట్టమని చెప్పండి, మీ చర్చల్లో ఆయుధాలను వదిలిపెట్టమని చెప్పండి. అమిత్ షా గారు ఆయుధాలు వదిలిపెట్టి మావోయిస్టులు అందరూ లొంగిపోవాలని ప్రకటించే ఒక స్టేట్మెంట్ నాకు చూపెట్టండి. ఆదివాసుల కోసం మేము కాల్పులు విరమిస్తామని ప్రకటించినప్పుడు వీళ్ళేమనాలి? ఎస్, ఆదివాసుల కోసం మీ కాల్పుల విరమణ మేము అందిస్తాం, ఏం డిమాండ్స్ ఉందో చెప్పాలి. మావోయిస్ట్ పార్టీ అట్లాగే కొంత పౌర సంఘాలు, ప్రజా సంఘాలు కొంత పేర్లను బయటికి ప్రకటించాయి. ప్రొఫెసర్ రఘుగోపాల్ లాంటి వాళ్ళ పేర్లు, వీళ్ళని మేము నెగోషియేషన్ పంపిస్తామని చెప్పేసి. కనీసం వాళ్ళంతా ఇక్కడే తిరుగుతుంటారు కదా, ఇక్కడే బయట ప్రపంచంలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా. అంటే చంపడమే నువ్వు వెపన్గా పెట్టుకున్నావు కదా, తుపాకీ భాష మాట్లాడుతున్నావు కదా. తుపాకీ భాషకి అవతలి సమాధానం కూడా అదే రూపంలో వస్తున్న విషయం ఎవరికైనా తెలియాలి. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు చర్చలను ప్రేమిస్తారు, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు చంపడాన్ని ప్రేమిస్తారు. నాగరికత సమాజం అంతా ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తుంది. మరి బండి సంజయ్ వారు ఏ సమాజంలో ఉన్నారో మీరు అర్థం. సో ఈ అంశం పక్కన పెడుతున్నా, పహల్గంలో ఉగ్రదాడిని ఎలా చూస్తారు అసలు? పాకిస్తాన్ అనేది ఒక దుర్మార్గమైన దేశం. పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం. పాకిస్తాన్ ప్రజాస్వామ్యం విఫలమైన దేశం. పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేయాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జవహర్లాల్ గారి నేతృత్వంలో 1948లోనే ఒక పెద్ద బుద్ధి చెప్పాం మనం. 71లో పాకిస్తాన్ 2 ముక్కలు చేసిన ధీర వనిత ఇందిరాగాంధీ గారు. బంగ్లాదేశ్ అనే ముక్కను, పాకిస్తాన్ ముక్కను వేరు చేసింది, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ విపరీతంగా ఈ మధ్య కాలంలో ఇండియా మీదకి ఉసిగొల్పడంలో బేసికల్గా ఇండైరెక్ట్గా మోడీ గారి విధానాలు దోహదపడ్డాయి. ఎక్కడ కూడా భద్రతా వైఫల్యం, కశ్మీర్లో ఎంత భద్రత ఉంటుంది, ఖచ్చితంగా భద్రతా వైఫల్యం అంటారు. భద్రతా వైఫల్యం. అట్లాగే పాకిస్తాన్ దుర్మార్గమైన దేశం. పాకిస్తాన్ ఉద్దేశమే ఇండియా ఎప్పుడు డిస్టర్బ్ చేయడం. ఎందుకోసం అంటే పాకిస్తాన్ అనేది ఈరోజు దాని పరిస్థితి పెనంలో నుంచి పోయలబడ్డది, విపరీతమైన సంక్షోభంలో ఉన్నది. కాబట్టి పాకిస్తాన్ ప్రజల దృష్టి మళ్లించడం కోసం టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది, పక్కనే ఉండే భారతదేశం మీద ఉసిగొల్పే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఈరోజు కాశ్మీర్ లోయ పచ్చగా అద్భుతంగా యాపిల్ పండ్లతోటి యాత్రికులను ఆకర్షిస్తుంది. ఈరోజు పాకిస్తాన్ ఒక దివాణా దేశం. కాబట్టి కాశ్మీర్లోకి యాత్రికులు రావడం, కాశ్మీర్లోకి టూరిస్ట్ రావడం పాకిస్తాన్కి బేసికల్గా జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి అక్కడ టూరిజం దెబ్బ కొట్టాలంటే అమాయకులను టూరిస్టులను చంపేయాలని పాకిస్తాన్ కోరుకున్నది. మరి పాకిస్తాన్ ఎప్పటికీ ఇండియా యొక్క అస్థిరతను కోరుకున్నప్పుడు పాకిస్తాన్ ఏం ప్రయోగం చేయబోతుందనే రిపోర్ట్ నీకు ఉండాలి కదా. ఇక్కడ అనంతనాగ్ అనేది పూర్తిగా బౌండరీలో ఉన్న జిల్లా కాదు. అండ్ యూ హావ్ టు టేక్ ఇన్ఫర్మేషన్. బౌండరీలో ఉన్న జిల్లా కాదు, దూరంగానే ఉంటుంది. 3 అంచెల వ్యవస్థని, మిలిటరీ వ్యవస్థని, అట్లా దట్టు కాశ్మీర్ లాంటి వ్యవస్థలో బేసిక్గా అద్భుతమైన మిలిటరీ వ్యవస్థ ఉన్న ప్రాంతంలో దాన్ని ఛేదించి ఒక 4 ముష్కర్లు, దుర్మార్గులు, మతోన్మాదులు భారతదేశ భూభాగంలోకి వచ్చినట్టే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో క్లియర్ కనబడుతుంది కదా. నేనే చెప్పాలా? నేనే చెప్పాలా? నేను చెప్పాలి, మీకు క్లియర్ కనబడుతుంది కదా. కాబట్టి నేనే ఉంటాను, పాకిస్తాన్ ఒక శత్రు దేశం. సో అంటే మెయిన్గా అక్కడ ఆ ఉగ్రవాదాలు వచ్చినప్పుడు అంటే నీ మతం ఏది, అంటే నీ ఐడి కార్డులు చెక్ చేసుకుంటా మరీ చంపడం జరిగింది. దాన్ని ఏమంటారని అసలు? దుర్మార్గం నిజంగా. అంటే అంతకుముందు కూడా అట్లాంటి సంఘటనలు భారతదేశంలో చాలా సందర్భాలు ఉంటాయి. మణిపూర్ అల్లర్లు, మణిపూర్లో కూడా మతాన్ని అడుగుతూ చంపేసే సందర్భాలు ఉన్నాయి కదా. గుజరాత్లో కూడా అట్లాంటి సందర్భాలు మనకు కనిపించాయి కదా. అట్లాగే కాశ్మీర్లో కూడా జరిగింది. మతోన్మాదికి మతం ఉండదు, ఉగ్రవాదులకు, టెర్రరిస్టులకు మతం ఉండదు. దుర్మార్గులు వాళ్ళ మీద అక్కడ ముఖ్యమంత్రి మనకి ఒమర్ అబ్దుల్లా ఒక మాట అన్నాడు. ఏమన్నంటే వీళ్ళందరూ కూడా జంతు రూపంలో ఉన్న, మనుషుల రూపంలో ఉన్న జంతువులు అన్నారు. నన్ను అడిగితే జంతువులుగా వాళ్ళని కంపేర్ చేయడం నాకు ఇష్టం పడట్లేదు. జంతువులైనా కూడా తన ఆహారం తీసుకున్న తర్వాత దానికి కుర్రముగాలు కూడా ఆహారం కడుపు నిండిన తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి పోదు. కానీ టెర్రరిస్టులకి ఎంతమంది చంపినా కూడా మన దాహము, వాడి ఆకలి తీరదు. దుర్మార్గం అది. మతం పేరు మీద ప్రజలను చంపడం అంటే దుర్మార్గం. వాళ్ళను ఏ పేరుతో పిలవాలో నాకు డిక్షనరీలో డెఫినేషన్ దొరకట్లేదు. భారతీయులు ఎప్పుడైనా కూడా మనం అందరం కూడా గంగా జమున తహజీబులు ప్రేమించేవాళ్ళు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్ మే భాయి భాయి.
ఏం చెప్తారన్న అంటే ఫైనల్గా తెలంగాణ ప్రతిపక్ష పార్టీకి అంటే అధికార పార్టీ తరపు నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించండి. మాలో ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసినట్టుగా నిర్మాణాత్మకంగా చెప్పండి, మేము వింటాం. కానీ గుగ్గోలు పెట్టినంత మాత్రాన మీ భూమి బద్దలవుతుందని చెప్పేసి మీ అధికారం పొందని మా మీద ఆరోపణ చేస్తే మీరు చేసే ఆరోపణలు ఆకాశం మీద వేసే ఉమ్మి లాంటివి తప్ప దానివల్ల మాకే అయ్యేదేం లేదు. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఉజ్వలమైన భవిష్యత్తుని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం. సో చాలా థ్యాంక్స్ అన్న, మంచి వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో మళ్ళీ అంటే రానున్న రోజుల్లో ఇదే అభివృద్ధి పనులపై మనం మళ్ళీ మాట్లాడుకునే రోజు వస్తుందని ఎదురు చూస్తున్నాం. థ్యాంక్స్ అన్న. మీకు కైజర్ టీవీ అట్లాగే వీక్షకులందరూ కూడా ధన్యవాదాలు.